శంకరుడా శ్రీమతులు సుందరాన వెలిగేడి కాశీ సౌభాగ్య శ్రీమంతము సులువుగా భరించు కాశీ శ్రీనివాస దేవుని స్నేహాల కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది ఇలనే గౌరీ శంకరుల క్షేత్రము కాశీ కన్న తల్లి కన్న నిన్న దీవించు కాశీ దండవాణి దండనలు దీక్షేడి కాశీ బృందాలు తాళమేయు కాశీ వీరభద్ర నృత్యాలు ప్రదర్శించు జీవనాలు పూరించు ప్రసాదించు కాశీ చిరునామాలాగిపోవు ప్రయాణాల కాశీ విరిమాలల వెలుగులో సాగనంపు కాశీ సరియాదల సంబరాల తేలించు కాశీ మణిరాల యానాలు మణిసేలు కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది రాకలో ఉన్నాడా రాని స్వాగతం సుస్వాగతం ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలనే గౌరీ శంకరుల క్షేత్రము నియంత్రించు కాశీ కష్టాల మంటలు ఆగనట్టి కాశీ అరిష్టాల నీడలు తొలగించు కాశీ ఇష్టాల వేడుకలు ప్రసాదించు కాశీ బలిమితోడి జీవనాలు ఆపివేయు కాశీ చెలిమితోడ జీవనాలు పండించు కాశీ శాశ్వతాల ధామాలకు త్రోవ చూపు కాశీ అంట కొరత లేని కామధేను కాశీ ఆడవాడ పిల్లలిచ్చు అభయాల కాశీ ధనధాన్యము రాసులిచ్చు కల్పవృక్ష కాశీ దానవీర శూరుడైన దాత ఉన్న కాశీ వేదమ్ముల ఘోషలతో నిండినట్టి కాశీ శాస్త్రముల చర్చలే సాగుచున్న కాశీ నాదమ్ములు సుస్వరాల ధ్వనించు కాశీ వాల్మీకి వాక్కుల కదలిన కాశీ ఆచార్య శంకరుడు అడుగిన కాశీ వేలేటి శంకరుడు వినిపించు కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలనే గౌరీ శంకరుల క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలనే గౌరీ శంకరుల క్షేత్రము శ్రీవాణి దీవెనలో పదమున్న కాశీ శ్రీరమా దీవించు ధనమిచ్చే కాశీ గంగమ్మ
ప్రగతి సాగుతున్న కాశీ గౌరమ్మ పూజల్లో వెలుగుతున్న కాశీ గిరిరాజు కానుకలు పంపుతున్న కాశీ రేరాజు వెన్నెలలు కురిపించు కాశీ మహాదేవ దేవుని మహిమలున్న కాశీ దేవాది దేవుని లీలలున్న కాశీ లోకాల దేవుడు స్థిరముకున్న కాశీ లోకాల భంజనం చేయుచున్న కాశీ శ్రీమాత పేరంటములిచ్చేటి కాశీ సౌభాగ్య దీవెనలు పంచేటి కాశీ సౌందర్య లహరి తాండవించు కాశీ శివానంద లహరి పొందేటి కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలవేలే గౌరీ శంకరుల క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలవేలే గౌరీ శంకరుల క్షేత్రము కనిగట్టుక ప్రతివారు వెళ్ళాల్సిన కాశీ పూనికతో పరమాత్మను దర్శించు కాశీ పుణ్యముల ఫలములు దొరికేది కాశీ పురాణ పురుషుని పేరెన్నిక కాశీ దేవదేవ దర్శనాల దీక్షల కాశీ మహాదేవు సంభాషణ వినిపించు కాశీ ఆదిదేవు ఆనంద కారణము కాశీ తొలిదేవు మర్యాద పేరు కాశీ నాటి నుండి ప్రప్రథమ స్థానాల కాశీ నేడును అగ్రాన నిలిచిన కాశీ దశ దిశల తానేను నిండియున్న కాశీ దుర్దశల భావనలు అంతరించు కాశీ తస్మాత్ జాగ్రత్త హెచ్చరించు కాశీ శర్మాది విప్రులు వినిపించు కాశీ వేలేవు శేషల ఆరాధన కాశీ వేద వేదవేదను గమ్యము కాశీ సత్యం మద ధర్మం చర బోధించు కాశీ సత్యదేవ నిత్యమైన వాసము కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలవేలే గౌరీ శంకరుల క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలవేలే గౌరీ శంకరుల క్షేత్రము కర్పూర దేవుని కాంతి గల కాశీ తూర్పున దేవుళ్ళు ఉదయించు కాశీ మార్పులు లేనట్టి మహిమాన్విత కాశీ చేర్పులకు తావులేని చరిత్ర కాశీ ఉద్ధరించు ఆత్మలకే మార్గమిచ్చు కాశీ ఉన్నతాల ఉన్నతుని ఉనికి గల కాశీ సమున్నత ప్రమాణాల పదాల కాశీ విముక్తి మార్గాలు సూచించు కాశీ తపో సంపన్నులు తరలివచ్చు కాశీ జపనిష్ట యోగుల దీక్షలున్న కాశీ పాపాల రాశులు భస్మమగు కాశీ తాపాల త్రయంబు తుంచివేయు కాశీ మానవాది జీవులకు గమ్యము కాశీ దానవాది రక్కసుల దునుమాడు కాశీ దేవాది గణములు పర్యటించు కాశీ నాగాది జాతుల నీరాజన కాశీ నానావిధ దుర్గతులు ఖండించు కాశీ నానావిధ యోగాలు ప్రసాదించు కాశీ నానావిధ పుష్పాల అర్చనల కాశీ నానావిధ ఫలాల ఆరగింపు కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలవేలే గౌరీ శంకరుల క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలవేలే గౌరీ శంకరుల క్షేత్రము
పూమాల వేసేటి కాశీ మానవాది జీవులకు మోక్షపురి కాశీ ముక్కోటి వేల్పులకు విడిదైన కాశీ మునియోగులకెల్లను సిద్ధినిచ్చు కాశీ ముక్కంటి ప్రేమలు వెదజల్లు కాశీ యుగ యుగాల నుండి యోగ్యమైన కాశీ తరతరాల నుండి తీరమును కాశీ తల్లిదండ్రుల సర్వలం దీవించు కాశీ తారకంబులిచ్చేటి గురువున్న కాశీ మహామంత్ర యంత్ర తంత్ర స్వతంత్రాల కాశీ మహాయోగ యోగ భోగ భాగ్యంబు కాశీ మహావేద నాద బోధ భోజనంబు కాశీ మహానాగ కాలనాగ మణిసేవిత కాశీ కలిమాయల విచ్ఛేదన సేవించుడు కాశీ ఆకలి దప్పిగల ఆర్తి తీర్చు కాశీ కలకాలము కాల పురుష ఆజ్ఞలున్న కాశీ కాలకాలు కనసైగలు వీలున్న కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలనేలే గౌరీ శంకరుల క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలనేలే గౌరీ శంకరుల క్షేత్రము చనులెల్లరి ఉద్ధరణ దీక్షగున్న కాశీ చనువిచ్చి చేపట్టి ఒడినిచ్చు కాశీ తనుగులు చిన్మయాల మార్చేటి కాశీ అనువైన అర్థాలు పండించు కాశీ కామదేవు భయాన వణిగేటి కాశీ యమదేవు అలిగిడి కారాని కాశీ సూర్యదేవ కిరణాలు అర్చించు కాశీ చంద్రదేవు వెన్నెలలు వెదజల్లు కాశీ రథాలు వరుసలో నిలబడు కాశీ రామము వీగాను బోధించు కాశీ పుష్పాల మాలల బిరుదుల కాశీ పార్వతమ్మ బయటల విసిరేటి కాశీ బలో విశ్వనాథ భగవానికి కోసము పట్టు చీరల కోసము భగవంతుని పట్టకూడదు మోక్షం కోసం మాత్రమే పట్టాలి లలితా సహస్రనామాల్లో ఒక వాక్యం ఉంటుంది జన్మ మృత్యు జరా తప్ప మళ్ళీ మనం ఉండాలి అనుకో 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలి తప్పదు దానికి మలమూత్ర భూమి ఇష్టమైన అంటే చనిపోకూడదు అది కూడా పెద్ద నరకం 1000 తేళ్లు కొడితే ఎంత భయం అవుతుందో ప్రాణం అయ్యే టైంలో అంత భయం వాడేస్తూ ఉంటాడు ఆ పోయిన దగ్గరలో వాడి ఏడ్చిన బదులు మనం ఏడవడం అంత మంచిది కాదు ఎప్పుడన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ అనండి ఒక్కసారి ఆ పుణ్యం పోయేటువంటి దేవుడి మంచి వస్తుంది కనుక పుట్టడము ఒక ఇబ్బంది చావడము ఇబ్బంది జర అంటే ముసలితనం చాలా ఇబ్బంది వెంట్రుకలన్నీ తెల్లబడిపోతాయి నోట్లో పళ్ళన్నీ ఊడిపోతాయి చేతికి 2 కాళ్ళు కాకుండా 3వ కాలు వస్తుంది ఈ 3 దుఃఖాలు పోవాలి అంటే పరమాత్మను మనం పట్టాలి ఈ పనికిరాని అనేకమైన భోగాల కోసం పరమాత్మను పట్టకూడదు అందుకే ఈశ్వరుని ఆరాధించినప్పుడు స్వామి ఈ పాదపద్మములందు స్థిరమైన భక్తిని ప్రసాదింపుము అని అడగాలి అయితే కాశీలో జరిగేది ఏమిటంటే ఏ జీవుడైతే ప్రాణం అయ్యే సమయం ఆసన్నమైందో అప్పుడు సాక్షాత్తు శంకరుడు వచ్చి వాడి యొక్క కుడి చెవిలో ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు వాడికి అన్ని చెమటలు పెడుతుంటాయి ప్రాణం అయ్యే టైంలో పార్వతీదేవి ఉండి తన బయట కొంగు విప్పి వాడికి విసనగర్ర ఇస్తూ ఉంటుందమ్మా సాక్షాత్తు గంగమ్మ తల్లి వచ్చి వాడికి స్నానం పోస్తుంది గణపతి కార్తికేయుడు ఉండి వాడికి పూలమాల వేసి అక్కడ దగ్గర పుష్పక విమానం నిలబడుతుంది కైలాసం పోవడానికి దాంట్లో కూర్చోబెట్టి పంపిస్తారు ఇది కాశీలో నిత్యము జరిగేటువంటి సంఘటన ఇంకోటి ఏంటంటే అక్కడ కుక్క చనిపోని గాడిద చనిపోని చీమ చనిపోని దోమ చనిపోని
ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము లింగమందు శివదేవుడు యాగిన కాశీ లీలలు మహిమలకు కేంద్రము కాశీ లలితమ్మ శ్రీవారి తోడు నీడ కాశీ లావణ్య శోభల్లో వెలిగేడి కాశీ సౌభాగ్య రేఖలే వ్రాయుచుండి కాశీ దౌర్భాగ్య రేఖలను తుడిచేయు కాశీ మందభాగ్యములో మలిపేయు కాశీ మహాభాగ్యములో ప్రసాదించు కాశీ సంబరాల బంతుల తయారీ కాశీ అంబరానంటేడి సంబరాల కాశీ ఆవుల అంబరావముల కాశీ అనంతాల కోరికలు తీర్చేయు కాశీ ఋగ్వేదపు మంత్రాల ప్రశంసించు కాశీ యజుర్వేద యజ్ఞాల కొలువబడు కాశీ సామవేద గానాల పాడబడు కాశీ అధర్వణ వేదాల ఆరాధన కాశీ అడుగడుగు శివలింగ మూర్తులున్న కాశీ అడుగనే సర్వము చేరి కాశీ అణువణువు అందలాలు చిగురుచున్న కాశీ పరమాణువునంచును పరమాత్ముని కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము వెకిలి చేష్టలేనియు సాగనట్టి కాశీ వేదనాదు ఇష్టాలే సాగుచున్న కాశీ వేరేటి వారింట వెలుగున్న కాశీ వేవేయి వెలుగులో ప్రకాశించు కాశీ గౌరీశుని బాలాల సుందరాల కాశీ గాయత్రి తోడురా ప్రసాదాల కాశీ విజయాంజనేశ్వరుని విరిమాల కాశీ విలుగా విందైన చరితమున్న కాశీ నిత్యము విడువక చదవాల్సిన కాశీ సత్యమైన దేవుడు పలకరించు కాశీ కళ్యాణ వైభవాల ప్రసాదించు కాశీ కైవల్య పదమిచ్చి బ్రోచేయి కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము శంకరుల క్షేత్రము శంకరుల క్షేత్రము శంకరుల క్షేత్రము ఇది శ్రీ అనండి ఇది శ్రీ వాసవి మాత ప్రేరణయ సద్గురు వేలేటి గౌరీ శంకర శర్మ విరచిత శ్రీ గౌరీ శంకర స్తోత్ర పారాయణం శ్రీ శ్రీ విశ్వనాథ శరణార ఇందార్పణం అస్తు సర్వం శ్రీ శివార్పణమస్తు రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం. అదృష్టవశాత్తు కాశీ క్షేత్రం నుండి అక్కడ ఆశ్రమ అధిపతులు శ్రీ 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 రామనాథ శర్మ గారు ఇక్కడికి వచ్చేసారు. ఒక 10 నిమిషాల్లో వాళ్ళందరి ముందుకు వస్తున్నారు. వారి దర్శన భాగ్యం చేసుకోవడం, మన కాశీ పురాణం చేసుకున్న సమయంలో వారు రావడం
రావడం అనేది మనం ఎన్నో జన్మలు తీసుకున్నటువంటి పుణ్యము. ఆహా మహామనుడు అతను వేలేటి గౌరీశంకర్ శర్మ గారి ఆధ్వర్యంలో వాళ్ళు రావడము, వాళ్ళిద్దరు ఇక్కడ మనం ఇక్కడికి వస్తున్నారు. అతను కూడా కాశీలోనే ఆయనది నివాసము, అతను ఇక్కడికి వస్తున్నారు. ఆయన అందరినీ దర్శనం చేసుకుంటాం మనందరం కూడా. జై వాసవి. అక్కడ 50 గదులు ఉన్నాయి, పెద్ద ఆశ్రమం ఉన్నది. నిరంతరం కాశీలోనే ఉంటాడు. ఎప్పుడైనా ఇటువంటి శిష్య బృందం ఆహ్వానిస్తే వచ్చి 4 రోజుల నుండి ఇక్కడ పోతాడు. అటువంటి మహానుభావుడు అనుకోకుండా మన నిజామాబాద్ నగరానికి వచ్చినాడు. ఒక 10 నిమిషాలు మన దగ్గరికి రాబోతున్నాడు అని చెప్పడం జరిగింది. తప్పట్లు కొట్టడం అందరూ రోజు కాశీగంగలో పురుగుతూనే ఉంటాడు ఆయన. అటువంటి మహాత్ముడు. నిజంగా కూడా మనిషికి ఒక 60 సంవత్సరాలు రాగానే మనిషిలో ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది ఆలోచన? తీర్థయాత్రలు చేయాలి. దేవుడు కూడా ఏం చెప్పిందంటే, ఒరే భార్యను చూసినావు కదరా, కొడుకుని చూసినావా, బిడ్డను చూసినావా, మనవడిని చూసినావా, కాశీకి పో. అంతే. మనవడిని చూసినా అనగానే కాశీ పోవాల్సింది తప్పది. అర్థమవుతుందా? మొట్టమొదటి క్షేత్రమే కాశీ. తీర్థయాత్రలు పోవాలంటే మొదటి పేరు ఏమొస్తుంది? కాశీ, గయా, ప్రయాగ అని 3 క్షేత్రాల పేరు వస్తుంది. అందువల్ల అక్కడ విశ్వనాథుడు నిరంతరం ఉంటాడు. కొత్త చెప్పే అవసరం అంటే ఏమీ లేదు. మీరు ఎవరైనా కాశీ పోని వాళ్ళు ఉంటే రోజు ఒకసారి పూజ టైంలో నేను ఒక మంత్రం చెప్తాను, అది అనండి. అహం కాశీ గమిష్యామి, అహం కాశీ గమిష్యామి, అహం కాశీ గమిష్యామి, అహం కాశీ గమిష్యామి, విశ్వేశం మాధవం ఇంద్రనీలమణి
కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించేమని దీపము దేవదేవుల నివాసము రాకముందే నేను చెప్పిన 5 ఏళ్లకోసారి కాశీ పోయి వచ్చి 12 మందికి చెప్పుకుంటాం. వీరేమో శాశ్వతమైన నివాసాన్ని ఉండి మరణాంటి కొన్ని వేల భక్తులకు రోజు అన్నదానం చేస్తూ ఉంటారు. తప్పట్టు కొట్టారు. వాళ్ళ ఇంటికి వెళితే అన్నం తినకుండా వచ్చినటువంటి వాడు ఇప్పటి వరకు తెలియదు. గడిచిన 50 ఏళ్ళ నుంచి వాళ్ళ తండ్రి పరంపర నుంచి వాళ్ళ తాత పరంపర నుంచి కాశీ నివాసమే వారికి శ్రీరామ రక్ష. వాళ్ళ కుటుంబం కూడా ఇవాళ కళకళలాడుతూ ఉంటుంది. వారిని నేను ముడితే శివ అని వస్తుంది. ఆంజనేయ స్వామిని పుడితేనట రోమరోమనందు రామరామ ఎట్లొస్తుందో నేను పుట్టా అనుకోండి శివ శివ శివ. నన్ను పుడితేనేమో వాసవి అని వస్తుంది. వాసవి వాసవి. వారి ముందర వారు గొప్పవారు. వారి ముందర 2 వాక్యాలు మనం చెప్పుకొని ముందు కూర్చోండి. అన్నగారు రామనాథం అన్నయ్య గారు మీకు ఇచ్చిన దాంట్లో శివుడి గురించి రాయడం జరిగింది. ఇంట్లో ఉన్న గొప్పతనం ఏముందంటే శివుడి కుటుంబంలో ఒక్క మనిషికి కూడా స్థానం లేదు. ఉన్నది సతీదేవి ఉన్న ఎవరికి లేదు. అందుకే నేను ఏం చెప్పినాను స్వామివారిని, తండ్రి నాకు ఆ జన్మ ఒక గణపతిగా నన్ను గుర్తించు, ఒక వీరభద్రుడిగా నన్ను నన్ను గన్న నా తండ్రి హరదేవుడా, నా తండ్రి నా తండ్రి శివదేవుడా, కైలాసనాథుండ శివదేవుడా, శ్రీకాశీనాథుండ హరదేవుడా, నా తండ్రి శివదేవుడా, నన్ను గన్న నా తండ్రి గణపయ్యగా నన్ను పుట్టించరా, తాళాలు నీ ముందు వాయింతురా, శ్రీ కార్తికేయోగ పుట్టించరా, వాయిద్యములు నేను చేసేనురా, నాగమ్మగా నన్ను పుట్టించరా, నృత్యాలు నీ ముందు చేసేనురా, శ్రీనందిగా నన్ను పుట్టించరా, ముగా నేను నిలిచేనురా, వ్యాఘ్రముగా నన్ను పుట్టించరా, వస్త్రముగా నేను మారేనురా, భస్మముగా నన్ను పుట్టించరా, నీ మేను ఎందోన పూసేనురా, రుద్రాక్షగా నన్ను పుట్టించరా, నీ మెడలో మాలాగా వెలిగేనురా, చూడమ్ముగా నన్ను పుట్టించరా,
గౌరీశుని కలలు ఖండించరా వేలేటి వారింత కొలువుండరా వేలేటి వారింట కొలువుండరా వెండి కొండల స్వామి దీవించరా వెండి కొండల స్వామి దీవించరా వేవేల జ్యోతుల హారతిరా వేవేల జ్యోతుల హారతిరా నా తండ్రి శివదేవుడా నన్ను కన్న నా తండ్రి హరదేవుడా కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము పేరెన్నిక కన్నట్టి మహావేద కాశీ వేరున్నట్టి వేదముల కాశీ వేజ్యోతులు వెలుగుతున్న శ్రీవేరు గౌరీ శంకరుల క్షేత్రము వేదము నిత్యము పొగడుచున్న కాశీ శాస్త్రము మనసార కొలుచుచున్న కాశీ ధర్మము దీటుగా తెలుపుచున్న కాశీ కర్మముల మాటున దాగినట్టి కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము సత్యము శివము సుందరాల కాశీ నిత్యము కళ్యాణము జరుగుచున్న కాశీ సత్యజ్ఞానమనంతాల సాటి లేని కాశీ సచ్చిదానందాల నేటి మేటి కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము పరమాత్మ సుస్థిరాన ఉన్నట్టి కాశీ 16 కళలతో వెలుగుచున్న కాశీ 14 లోకాల ప్రభుదేవుని కాశీ 16 పూజలను పొందుచున్న కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము రాకపోకయానముల ఆపేది కాశీ పగపగా నవ్వులే ఇచ్చుచున్న కాశీ తైతక్క నాట్యాల శివదేవు కాశీ తత్తిమి తకతిమి నాట్యాల కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము జీవుని దేవుగా మార్చుచున్న కాశీ దేవుని రథాల ఉంచేది కాశీ మహాదేవ దేవుని ఉనికి గల కాశీ మోహార వలయాలు పృంచుచున్న కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలలేలే గౌరీ శంకరుల క్షేత్రము నియమాల నిండుగా ఉన్నట్టి కాశీ యమాయ చేష్టలు ఆగుచున్న కాశీ వలయాల చక్రాల తిప్పుచున్న కాశీ ఆలయాల ఆదిదేవునికి గల కాశీ ఇది కాశీ క్షేత్రము ఇది కాశీ క్షేత్రము ఇలా
ఇది అర్ధనారీశ్వర వైభవం అని కేవలం 2 పేజీల మీద అదే 3 పేజీ నెంబర్ 3. అదిగదిగో ఆదిమాత ఒకవైపు, అదిగదిగో అల్లదిగో ఆదిదేవుడు ఒకవైపు, అవని నేను ఏకైక ప్రభుదేవుడొకవైపు, అమృతాలు మాత్రమే పంచుట ఒకవైపు, అవని నేను ఏకైక ప్రభుదేవుడొకవైపు, అమృతాలు మాత్రమే పంచుట ఒకవైపు, అర్థము శివుడు అర్థము అమ్మలే, అది ఏను అర్ధనారీశ్వరము, అర్థము శివుడు అర్థము అమ్మలే, అది ఏను అర్ధనారీశ్వరము, ఆనందలహరులు ఇవ్వడం ఒకవైపు, సదానంద రూపుడై ఉండడం ఒకవైపు, అనాథల ఆదరించు మానసం ఒకవైపు, అండపిండ బ్రహ్మాండ పాలనం ఒకవైపు, అర్థము శివుడు అర్థము అమ్మలే, అది ఏను అర్ధనారీశ్వరము, హిందువారముల పూజలు ఒకవైపు, ఇంటింట మూర్తిగా నిలుచుట ఒకవైపు, ఇందూరు నగరాల ఆరాధన ఒకవైపు, ఇలవేలే మహాలింగ రూపుండు ఒకవైపు, అర్థము శివుడు అర్థము అమ్మలే, అది ఏను అర్ధనారీశ్వైపు, ఐశ్వర్యం నిండింగా కొరియుట ఒకవైపు, ఈ ధరణి లీలగా నడుపుట ఒకవైపు, ఈశ్వరింపు గుణము లేకుండా ఒకవైపు, ఒకవైపు అర్థము శివుడు అర్థము అమ్మలే, అది ఏను అర్ధనారీశ్వరము, నాదవేద రూపుని నృత్యంబులొకవైపు, శ్వాస విసిరి మొమ్మల గల్లు గల్లులొకవైపు, వరదాల వరాలు ఒకవైపు, అర్థము శివుడు అర్థము ఆనవాల కనుబొమ్మల జయగలు ఒకవైపు, కాశీకలు బొమ్మల కైవల్యం ఒకవైపు, దానవీర శూరత్వపు కామేయం ఒకవైపు, అర్థము అమ్మలే, అది ఏను అర్ధనారీశ్వరము, అది ఏను అర్ధనారీశ్వరము, మనమంతా విన్నాం. ఈ శివ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నగేంద్రకన్యా ఉషకేతనాభ్యాం. తర్వాత తన్మయత్వాన్ని చెందారు, ఆత్మానందాన్ని పొందారు. కాశీక్షేత్ర మహిమ అపారమైనటువంటిది కాబట్టి కాశీని వర్ణించ ఆరుముఖములు ఉన్నటువంటి షణ్ముఖునికే తరం కాలేదు. ఆ పరమేశ్వరుని యొక్క కుమారుడు కార్తికేయుడు ఆరుముఖములు గలవాడు. అటువంటి ఆరుముఖములతో కూడా కాశీని వర్ణించలేకపోయాడు. అంటే కాశీ మహిమ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి కాశ్యామి కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశిత, सा काशी येन विदिता तेन प्राप्ता ही काशित, काश्याम काशते काशी. కాశీలోనే కాశీ ప్రకాశిస్తున్నది. కాశీని ప్రకాశింపజేసే వస్తువు ఇంకొకటి లేదు, ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాశీ సర్వప్రకాశిత, అన్నిటినీ ప్రకాశింపజేసే వస్తువు కాశీ క్షేత్రం.
సా కాశీ ఏనమిది సా, ఆ కాశీని ఎవరైతే నిజంగా తెలుసుకుంటున్నారో వారు కాశీని పొందినట్లే. అంటే కాశీ మహిమ అంత అపారమైనటువంటి. అక్కడ ఏందయ్యా అంటే మరణం మంగళం ఎత్ర విభూతిష్ట విభూషణం కౌపీనం ఎత్ర కౌశేయం సాకాశీ ఏనమీయతే. అక్కడ మరణం వస్తే మంగళంతో సమానం. తర్వాత కౌపీనం ఎత్ర కౌశేయం, భస్మధారణే పెద్ద అలంకారం. స్త్రీలకు కుంకుమధారణ, మిగతా పురుషులందరికీ భస్మధారణే గొప్ప కాశీ. అటువంటి కాశీ నగరాన్ని మనం త్రాసులో పెట్టి తొక్కినట్లయితే ఎన్ని క్షేత్రాలు పెట్టినా కాశీ నగరమే పైకి ఉంటుంది. ఆ కాశీ కేనమీయతే, ఆ కాశీ ఏ క్షేత్రంలో కూడా కొలవబడడం లేదు. దాన్ని కొలవడానికి ఎవరికి సాధ్యం కాదు. అటువంటి కాశీ నగరానికి అనేక నామాంతరం ఉన్నది. కాశీ అనేటువంటి ఒక నామం ఉన్నది. వారణాసి అని దానికి పేరు. అంటే వరుణాసి, ఒక దిక్కు వరుణా నది ఉంటుంది, ఇంకో దిక్కు ఆసీ నది ఉంటుంది. వరుణ ఆసీ మధ్యలో ఉన్నటువంటి క్షేత్రాన్ని వారణాసి. అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి వస్తువు కాబట్టి కాశీ అని పేరు. దానికి రుద్రావాసం అని పేరు. రుద్రుడు ఎల్లప్పుడూ అక్కడ నివసిస్తుంటాడు, పరమేశ్వరుడు. రుద్రుడికి శక్తి ఏముందయ్యా అంటే రుజం రావయే రుద్ర, మనలో ఉన్నటువంటి సంసారంలో ఉన్నటువంటి సమస్త దుఃఖాలను పోగొట్టి మనకు ఆనందాన్ని కలిగజేసేటువంటి వాడు రుద్రుడు. ఆ రుద్రశబ్దానికి అది అర్థం. రుజం అంటే సంసార దుఃఖం, దాన్ని రావయే కనిగింపజేస్తాడు. అటువంటి దుఃఖాన్ని మనకు కలగకుండా చేస్తారు. కాబట్టి రుద్రావాసం అని పేరు. కాశీ వారణాసి రుద్రావాసం. ఆనంద కారణం అని పేరు. ఆనందం అనేటువంటి అడవి ఆనందం ఎక్కడ చూసినా ఆనందమే. ఆనంద కారణం అని పేరు దానికి. తర్వాత మోక్ష నగరి, మోక్షాన్ని ఇచ్చేటువంటి నగరం. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తయిత మోక్షదాయిక అని సప్తపురులు మోక్షాన్ని ఇచ్చేటువంటి పురులు. కానీ సాక్షాత్ మోక్షాన్ని ఇచ్చేటువంటి పురి ఒక కాశీ నగరమే. ఇది అయోధ్య మిగతా నగరాల్లో చనిపోయినట్లయితే మాయా అంటే హరిద్వారం, అవంతి అంటే ఉజ్జయిని. కాబట్టి ఇటువంటి మిగతా 6 పురులలో దేహాన్ని సాధించినట్లయితే మళ్ళీ కాశీకి జన్మ వస్తుంది, కానీ సాక్షాత్ మోక్షాన్ని పొందలేదు. కాశీలో మాత్రం చనిపోయిన మరుక్షణంలో మోక్షాన్ని పరమేశ్వరుడు సాధిస్తాడు. అటువంటి కాశీ నగరం చాలా గొప్పనైనటువంటి నగరం. అటువంటి కాశీ నగరంలో పుణ్యమూర్తులు ఆసేతు హిమాచలం అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయం నుంచి కన్యాకుమారి వరకు యజ్ఞాలు ఆచరించినటువంటి వారు మా నాన్నగారు నిర్మల అంబయ్య సిద్ధాంత గారు. నిర్మల అంబయ్య గారు చాలా పెద్ద పేరు. అంబయ్య మహారాజా గారు, అంబేశ్వర మహారాజా గారు, అంబయ్య సిద్ధాంత గారు. అటువంటి సత్పురుషుడు అంటే ఎటువంటి సత్పురుష లక్షణాలు ఉన్నాయంటే స్థితప్రజ్ఞ లక్షణం అన్నమాట. మానవంలో సమత్వం. మానం అంటే ఒకరు వచ్చి 100 దండలు వేసినా ఉబ్బిపోయేది లేదు, 100 తిట్టినా కానీ తిరిగిపోయేది. వారిని తిట్టడానికి ఎవరు సాహసించలేదు. అజాత శత్రువు అనేవారు లేరు. కానీ అటువంటి గుణసంపద కలవారు. మానవాలయంలో శీతోష్ణములైన సుఖ దుఃఖాలను కూడా అతీతంగా వెళ్ళినటువంటి వాడు. అంటే ఆత్మశక్తి అంత గొప్పనైనటువంటి. ఒక్కొక్క చోట మా నాన్నగారి కూడా ఈ శిష్యులు వెళ్తుండేవారు. దొంతుల రాజయ్య గారు, దొంతుల అంజయ్య గారు, తర్వాత రామదాస్ గారు, మన వెంకటేశం గారు, పైతడి వీరేశం గారు, పార్సి బాలరాజయ్య గారు, వీళ్ళందరినీ తీసుకొని మా నాన్నగారు సందాకి వెళ్ళేది. ఒక్కొక్క చోట అయ్యగారు వాడు పిల్లి పిచ్చం పెట్టాడు, వాడు పొరపాటు మిమ్మల్ని ఏదైనా మాట అంటే మేము ఆయన మాట రావాల్సి వస్తుంది, మిమ్మల్ని అంటే మేము ఊరుకోలేము, కాబట్టి మేము వాటి దగ్గరికి రాము, మీరు పెడితే వెళ్ళండి అనేవాడు. అంటే అటువంటి అంటే దాన గుణం లేనటువంటి వ్యక్తి దగ్గరికి పోవాల్సి వస్తుంది అన్నమాట. మా నాన్నగారు శివుడే అంతా చూసుకుంటాడా, మీరు వెంబడి రండి అంతే, మీరు చేసేదంతే, మీరు వెంబడి ఉండండి చాలా ఒక ఇదిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. నా వెంబడి శివుడు ఉన్నాడు కాబట్టి మీరు కూడా శివుడి యొక్క అనుచరులాగా రమసగణాలాగా మీరు ఉండండి అని చెప్పి మా నాన్నగారు వారిని వెంబడి తీసుకెళ్ళేవారు. 6 నగరాల్లో వెళ్ళడం,
అక్కడ వెళ్ళగానే ఎవరైతే పిల్లికి బిచ్చం పెట్టినటువంటి వ్యక్తి సాక్షాత్ లేచి దండ ప్రణామాలు ఆచరించి వారిని కూర్చోబెట్టడం, వచ్చిన వాళ్ళందరినీ సత్కరింపజేయడం, అయ్యగారు మీకు ఏం కావాలని వారు అడగగానే మా నాన్నగారు ఈ పుస్తాపంలో యజ్ఞం చేస్తున్నా, తడపాకల్లో లేకుంటే సొన్నలో యజ్ఞం చేస్తున్నా, అనేక నగరాలు చేశారు. నిజామాబాద్లో 3 సార్లు చేశారు, కంఠేశ్వరంలో ఒకసారి గీతాభవనం దగ్గర 3 సార్లు మా నాన్నగారు ఇక్కడ యజ్ఞాలు చేశారు. ఏదో ఒక రోజు అన్నదానానికి సంకల్పం పెట్టి 10 క్వింటాల బియ్యం దానికి తగిన పప్పు పంపించాలి అంటే వెంటనే అంగీకరించారు. ఈ పోయిన వాళ్ళంతా ముగ్ధులైపోయారు. అయ్యగారు ఎంత మేము అనుకున్నాము, మిమ్మల్ని ఏదైనా మాట అంటాడేమో, దానికి తగినట్టుగా మేము సిద్ధం కావాలి అని చెప్పి మేమున్నాము, మీ మహిమ ఏంటో చెప్పరాలేదు మాకు, పంటలు కూడా కరిగిపోయినాయి మీ ముందు, అటువంటి శక్తి సంపన్నులు మీరు కాబట్టి అని చెప్పి చాలా సంతోషపడేవారు. అటువంటి వారు కాశీనగరంలో 1973వ సంవత్సరంలో అక్కడ నిర్మల శివానందాశ్రమాన్ని మా నాన్నగారు స్థాపించారు. దానికి ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. చివరిలో మా శిష్యుల దగ్గర నుంచి ఒక 15,000 రూపాయలు అప్పు తీసుకొని వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ కాలంలో ద్రవ్యం చాలా ఇబ్బందిగా ఉండేది తెలుసు. 52 ఏళ్ల కింద ఒకరు 1000 రూపాయలు ఉన్నాడంటే ఇన్స్టాల్మెంట్ మీద 100 మంది ఇచ్చేవారు. ఇప్పుడంటే 1000కి 2000 ఇస్తారు. కాలం వేరు, అప్పుడు ఆ కాలం ఆ విధంగా ఉండేది. కాబట్టి ఆ కాలంలో 15,000 రూపాయలు ధనం చేసి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. అటువంటి మహాశక్తికి సంబంధించి మా నాన్నగారు అక్కడే 171 శివలింగాలు కూడా స్థాపించబడ్డాయి. నిర్మల శివానందాశ్రమంలో నిత్య పూజ నైవేద్యాలు జరుగుతున్నాయి. మా భార్య శివర్ణ అక్కడ ఉండి నిత్యం ఆ కార్యక్రమాలన్నీ చక్కగా జరిపిస్తూ ఉంటుంది. మా కుమారుడు కూడా మా నాన్నగారి పేరే పెట్టాము, నిర్మల అబ్బాయి సిద్ధాంతి, వాడు కూడా చక్కగా ఆశ్రమ నిర్వహణ చేస్తున్నాడు. సుమారు 52 సంవత్సరాల నుంచి మేమంతా మాకు కాశీకి వెళ్ళిన తర్వాతనే సంతానం కలిగింది. అంతకుముందు సంతానం లేదు. సుమారు పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. మా నాన్నగారు చాలా బాధపడ్డారు. మా నాన్నగారు పోయిన తర్వాతే 4 ఆడపిల్లలు, 1 మగపిల్లవారు సంతానం కలిగారు. అటువంటి కాశీనగరంలో మేము నివాసం చేస్తున్నాము. ఎంతోమంది మన వాళ్ళంతా వస్తుంటారు, అక్కడ నివసిస్తుంటారు. అక్కడ విషయాలని మా భార్య సువర్ణ అందరికీ చెప్తుంటుంది. ఎక్కడెక్కడ ఏం చూడాలి, ఏ ఘాట్లో ఏం చూడాలి, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, దర్శనాన్ని చేసుకోవాలి. అక్కడ మాసయాత్ర ఉంటుంది, పక్షయాత్ర, నిత్యయాత్ర, వారయాత్ర, అన్ని యాత్రలు ఉంటాయి. ఏ రోజు ఏ దేవతను దర్శిస్తే మంచి ఫలాన్ని మనం పొందగలుగుతాం అని చెప్పి ఆమె అన్ని విషయాలు చెప్తుంటుంది. మన గౌరీశంకర శర్మ గారు కూడా గతంలో వచ్చి 3 రోజులు మా దగ్గర ఉండి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆర్యావర్తంతో కూడా సుమారు 30 సంవత్సరాలైందో 47 ఏళ్ళు చాలా రోజుల క్రితం వచ్చారు. వీరి అన్నగారు అయినటువంటి దిగంబర శర్మ గారు 40 రోజులు మా నాన్నగారి సన్నిధిలో వారు నివాసం చేశారు. అటువంటి కాశీ క్షేత్రం కాబట్టి ఇటువంటి సత్సంగాలు జరుగుతున్నారు. సత్సంగం వల్ల మన ఫలం ఏం చేయాలంటే సత్సంగత్వమే నిస్సంగత్వం ఏర్పడుతుంది. అంటే సత్సంగమే చేయాలి, వేరే ఇతరుల యొక్క సంఘాన్ని ఆశ్రయించకూడదు అనే భావన కలుగుతుంది. నిస్సంగత్వమే నిర్మోహకం. నిస్సంగత్వం తర్వాత మోహం అనేటువంటి తొలగిపోతుంది. క్రమంగా ఆశ అనేటువంటిది కొద్దిగా తగ్గుతుంటుంది. ఆశయా బాధ్యతే జీవ, ఆశ తప్పకుండా ఉండాలి. ఆశతోనే మానవుడు జీవిస్తాడు. ఆశను వదిలిపెట్టుకోవద్దు. అత్యాశ నకర్తయ్య, ఆశ నైవ పరిత్యయే. అత్యాశ చేయకూడదు కానీ ఆశను వదిలిపెట్టకూడదు. మానవుడు ఆశాజీవిని అందరికీ తెలుసు, ఆశ మీద ఎవరు జీవించలేదు. కాబట్టి అత్యాశ కలిగిరాదు. కాబట్టి నిర్మోహమే నిశ్చలతత్వం. ఎప్పుడైతే ఆశలు తగ్గిపోతాయో అప్పుడు ఆ మనస్సు అనేటువంటి స్థిరమైపోతుంది, నిశ్చలమైపోతుంది. తత్వం అనేటువంటి నిశ్చలమైపోతుంది. నిశ్చలతతో జీవన్ముక్తి. మన మనస్సు నిశ్చలమైన వాడు ఇంకేం కావాలి? ముక్తి, జీవన్ముక్తి. అంటే వాడు బ్రతికుండే ముక్తుడు అయిపోతాడు, జీవన్ముక్తుడు అంటారు. చనిపోయిన తర్వాత ముక్తుడు వేరు, వీడు జీవన్ముక్తుడు అన్నమాట. సంసారంలో ఉంటూనే సంసారానికి దూరమై సమస్తమైన ధర్మకార్యాలు ఆచరిస్తూ, పుణ్యాన్ని ఆచరిస్తూ, పుణ్య సంబంధం అందరి చేత ఆచరింపజేస్తూ ఈ విధంగా వాళ్ళ యొక్క జీవనంలో సత్ఫలితాన్ని పొందుతుంటుంది. కాబట్టి మనం ఏదైనా కార్యక్రమం ద్వారానే పొందగలుగుతాం. మన వేరేటి గౌరీశంకర శర్మ గారు చక్కని కార్యక్రమాన్ని ఆరంభించారు. ఇది చాలా వైభవోపేతంగా జరుగుతున్నది. కొద్దిగా ఆమెకు ఆ అధ్యక్ష పదవి వచ్చినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో కొనసాగిస్తున్నది. నాకు వాట్సాప్ ద్వారా అన్ని కార్యక్రమాలను నాకు పంపడం, నేను చూడడం, నా ఆశీర్వచనాలు పొందాలని అభిలాష
కాబట్టి నేను ఆశీర్వదించడం ఇంకా మా పరంపర అనేటువంటి కొనసాగాలి. కాబట్టి ఇటువంటి ఆస్తిక్యమైనటువంటి బుద్ధి ఎల్లప్పుడూ అందరూ కలుగలేసుకోవాలి. ఇది మనం మనో నిర్మలం చేస్తే సురాభాండ వివాస సిద్ధ తతోయాది పరాంగతి. ఎన్నో జన్మల పరంపరాగతమైనటువంటి పుణ్యం ఉంటే కానీ మనం దాన్ని పొందలేదు. ఇప్పుడు మనకి మనం చేస్తుండాలి, శాస్త్రాన్ని తెలుసుకొని ఉండాలి. ఎవరైనా అడిగితే వారికి సమాధానం చెప్పే శక్తి గలవారుగా ఉండాలి. అటువంటి బ్రాహ్మణులు ఉండాలి. కాబట్టి ఎంతో నరజన్మ దుర్లభం తతపుంస్తం తపోవిప్రత తస్మాత్ వైదిక కర్మ మార్గ భరత. అందులో ఉంటూ వైదిక మార్గాలను ఆచరిస్తూ ఆ యజ్ఞయాగాలను చేస్తూ ఉండడం ఇంకా గొప్పనైనటువంటి పుణ్య విశేషం ద్వారా లభిస్తుంది. విద్వత్త భస్మాపరం. ఇన్ని ఉండి కూడా విద్వాంసుగా ఉండడం, అన్నీ ఉండడం కలిసి విద్వాంసుగా ఉండి అందరి లోకాన్ని ఉద్ధరింపజేయడానికి కంకణబద్ధుడై ఇటువంటి కార్యక్రమాలను ఆచరింపజేస్తూ ఉండేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. తర్వాత ఆత్మానాత్మ వివేకం. ఇవన్నీ ఉంటే సరిపోదు. పాండిత్యం ఉంది, అంతా బాగానే ఉంది, కానీ తనను తాను విమర్శ చేసుకునే బుద్ధి కూడా ఉండాలి. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నా కర్తవ్యం ఏంటి, ఈ జీవునికి ఆ పరమాత్మకు ఉన్న అనుబంధం ఏంటి, ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావాలంటే మనం ఏం చేయాలి, దాన్ని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మానాత్మ వివేకనం అనుభవ బ్రహ్మాత్మ, అది అనుభవానికి తెలుసుకోవాలి. అంటే దాన్ని ధ్యానం ద్వారా పొందగలగాలి. రాత్రి పూటలో ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు అప్పుడు ఆత్మను విచారించుకోవాలన్నమాట. మనం ఎందుకోసం జన్మించాము, ముందు ఏం చేయాలి, తెల్లవారు చేస్తే మన కార్యక్రమం ఏంటి, మనం చేయాల్సిన కార్యక్రమం, ఎవరికి ఫోన్ చేసి మనం ప్రేరేపించాలి ఈ మంచి కార్యక్రమాల గురించి అని చెప్పి ముక్తి శతకోటి జన్మ సుఖై పుణ్యే వినాలభ్యతే. ముక్తి అనేటువంటిది 100 కోట్ల శతకోటి జన్మ 1000 కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ ముక్తి లభించదు. కాబట్టి ఆ ముక్తిని మనం పొందలేదో కాబట్టి ఆ జీవన్ముక్తులం కావాలి. మనం జీవిస్తూనే సంసార బంధంలో ఉంటూ ఈ కార్యక్రమాలు ఆచరిస్తూ మనం ముక్తులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతోమంది పెద్దలు పాల్గొంటున్నారు. వాళ్ళంతా ఆ స్త్రీలు, మహిళా సోదరీమణులు, మాతృతుల్యులు, సోదరీతుల్యులైనటువంటి ఎంతోమంది ఇందులో చాలా భాగాన్ని వారు వచ్చి ఈ కార్యక్రమ విజయాన్ని తోడ్పడుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు గుంతుల శేఖర్, నల్లలక్ష్మి వీళ్ళంతా ఏర్పాటు చేస్తున్నారు. గుంతుల వెంకటలక్ష్మి వీళ్ళంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలను మా శిష్యులైనటువంటి పింజాల వాసు, తెలుసుగా శ్రీనివాస్, శివకుమార్ దంపతులు కూడా అనేక కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తూ ఇక్కడ ఎన్నో సంస్థలను నిర్వహిస్తున్నారు. అంత శ్రద్ధ పోగు చేసి ఈ కార్యక్రమానికి ధనం కూడా నిజంగా ధనం లేని ఏ కార్యక్రమం కూడా కొనసాగాలి. అడుగు తీసి అడుగు పెడితే ధనం అవసరం. కాబట్టి ధనం అనేటువంటిది పుణ్య ద్వారానికి కర్మ. మనం పుణ్యం సంపాదించాలంటే ఏదో కర్మ చేయాలి. ఆ కర్మకు ధనం అవసరం. కాబట్టి ఆ ధనాన్ని కూడా వారు సేకరించి ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. 7 ఈ పృథ్వీని ధరిస్తున్నారు. సప్తభిర్ధార్యతేమని గోపి ఆవులు ఉన్నాయి. ఆవులు సంరక్షణమైనటువంటి ఆవులు ఉన్నాయి. వాళ్ళు చక్కని పాలించేటించడానికి కానీ నిలబడడానికి కానీ అటువంటి కార్యక్రమాలను వారు చేపడుతున్నారు. గోపి విప్రయిష్ట సతీకి మంచి పతివ్రతా స్త్రీలు ఎంతోమంది. పతివ్రతా స్త్రీలు ఇప్పటికీ 190 మంది పైన పతివ్రతా స్త్రీలు ఉన్నారు. పతియే ధర్మంగా భావించి పతినే దేవునిగా సేవించేటువంటి వారు, ప్రతి ఒక్క ఆజ్ఞ పాటించి కార్యక్రమాలు ఆరంభించేటువంటి పతివ్రతా స్త్రీలు మన దేశంలో ఎంతో ఉన్నారు. వాళ్ళు ఆపగలుగుతున్నారు. భూమిలో ఉన్నదంటే లేకుంటే రుచిరేణ జలేనా, లేకుంటే రక్తంతోనైనా నింపుకోవాలి, నీళ్లతోనైనా నింపుకోవాలి. ప్రపంచం అంతా ఆపగలిగేవాడు 7. గోవులు, ఆవులు, విప్రయిష్ట అంటే బ్రాహ్మణులు, వేదములు, సతీకి అంటే పతివ్రతా స్త్రీలు, సత్యవాది సత్యమే మాట్లాడతారు. కోర్టులో కూడా వాడు చాకు వేసి నాలుక కోసినా వాడు అబద్ధం చెప్పాడు. వీడు అబద్ధం సాధ్యం చెప్పడానికి తీసుకపోయినా వాడు సత్యవాది అయినట్లయితే వాడు నాలుక కోసినా కానీ సత్యమే పలుకుతాడు. అటువంటి వాడు 1,000,000 ఉంటారు. సత్యవాదం చాలా తక్కువ. వ్యవహారాల్లో మనం ఎన్నో లోపాలు చేస్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. వ్యవహారాల్లో కొన్ని లోపాలు దానికి పరమేశ్వరుడు కూడా క్షమిస్తాడు. కాబట్టి సతీకి సత్యవాది అరుద్ధై వృద్ధత్వం లేని వాడు ఉంటారు. ఆశ లేనివాడు ఎక్కువగా. ఆశ లేనివాడు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళంతా కోట్లకొక్కరు ఉండేవాడు, లక్షలకు కోట్లకొక్కరు ఉండేవాడు. దానశీల దానగుణం గలవాడు ఉంటాడు. 7వ వాడు దానగుణం.
చిన్నపిల్లలకు మనం 10 చాక్లెట్స్ ఇస్తే వాడు 8 మందికి 8 చాక్లెట్లు ఇచ్చి వాడు తింటాడు. ఒక్కొక్కడు 100కు ఉంటాడు, వాడు 10 వాడే పెట్టుకుంటాడు. కానీ చాలా తక్కువ అది. 90 మంది మాత్రం పిల్లలు మనం చూస్తుంటాము. వాడు స్నేహితులకు ఇచ్చి చేసిన వాడంతా తీసుకొని తింటుంటాడు. దానగుణం అనేటువంటిది, దానగుణం కలిగినటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు. అవన్నీ కూడా మనకు అభ్యాసేన నలభ్యంతి చత్వార సహజాలు. 4 గుణములు చత్వార సహజమైనటువంటి గుణములు. దాతృత్వం, దానం చేసే గుణం మనం నేర్చుకుంటే రాదు. దాని దాతృత్వం, ప్రియభక్తులు, మంచిగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఒక మాట మనం ప్రేమగా మాట్లాడితే జీవితాంతం మనం గుర్తుంచుకుంటాం. అమ్మ మేము పుష్ప ఇంటికి వెళ్ళాము, శివకుమారి ఇంటికి వెళ్ళాము, ధనాలు వెంకటలక్ష్మికి వెళ్ళాము, ఇంకా మేము నారాయణ ఉన్నారు, వాడు పేరుగా వాళ్ళందరికీ వెళితే ఆ మాట మాట్లాడితే ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. అబ్బా ఇంత మంచి మాట మనం చెప్పింది కదా. కాబట్టి అది దాతృత్వం, ప్రియభక్తులు ఉంటే ధీరత్వం, ధైర్యం ఉండాలి. ఆపద వచ్చినప్పుడు ఎవరు తగ్గిపోకూడదు. ఆపద రాగానే నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు. ఆపద రాగానే ధైర్యాన్ని అవలంబించాలి. అప్పుడే మనం ఆ ఆపదను ఎదుర్కోగలుగుతాం. ఎన్నో సంకటాలు కూడా మన వెంకటలక్ష్మి ఎదుర్కొంటున్నది, ముందుకు పోతున్నది. నాకు అన్ని చెప్తుంటుంది. ఆ శిష్యురాలు కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నాను. మా ఆశీర్వచన ప్రభావంతో కూడా అదే మీ పేరు ధనలక్ష్మి, వెంకట ధనలక్ష్మి, అదే వెంకటలక్ష్మి. దశమం విదుః విశ్వకర్మేశ్వరం లింగం శుభమేకాదశం హరం ద్వాదశం మణికర్ణీశం అవిభుక్తం త్రయోదశం చతుర్దశం మహాలింగం మమ విశ్వేశ్వరాభిధం ప్రియే చతుర్దశైతాని శ్రియో హేతూని సుందరీ ఏతేషాం సమవాయోయం ముక్తిక్షేత్ర విదీరితం ముక్తిక్షేత్ర విదీరితం అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతికా పురీ వారావతీ చైవ సప్తైకా మోక్షదాయికా దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం మణికర్ణికాం నమామి సురాసురైః వందిత దివ్యరూపం భుక్తిం చ ముక్తిం చ సదాసి నిత్యం భావానుసారేణ సదా నరాణాం భావానుసారేణ సదా నరాణాం హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథేవ శంభో కాశీ విశ్వనాథ గంగే విశ్వనాథ పాహి మాం పుండిరాజ దండపాణి అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం తుమర్హసి సౌరాష్ట్రే సోమనాథం చ గట్టిగా శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం అరణ్యాం వైద్యనాథం చ కాఠిన్యాం భీమశంకరం
భీమశంకరం సేతుబంధే రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం విష్మేశం తు శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి స్మరణేన వినశ్యతి కలవారై మతిమంతులై రసికులై గంభీరులై ధీరులై లలనా మన్మథులై సముజ్వల వచో లామిజులై నిజులై వల విభ్రాజితులై యశోపరితులై భాసిలు భాగ్యోదయులు తొలి జన్మమున నిర్ముగొల్చిన మహాత్ములు వారు సర్వేశ్వర ఖగులై యాచకులై విరుద్ధ వికట కారాంగులై పంగులై బలహీనాతులై రుజా పటల తాప ఛన్నులై ఖిన్నులై చలనాందోళిత చితితులై మలినులై జాత్యంధులై మందులై తొలి జన్మమంబుల మిమ్ముగొల్వని గురాములు వారు సర్వేశ్వర పరమేశ్వరుడు పూర్వజన్మలు ఆరాధించిన వారైతే కలవారై మంచి ధనవంతులుగా జన్మిస్తారు, మతిమంతులై బుద్ధిమంతులుగా జన్మిస్తారు, కలవారై మతిమంతులు రసికులుగా ఉంటారు, గంభీరులుగా ఉంటారు, ధీరులుగా ఉంటారు, మంచి అందగాళ్ళగా ఉంటారు, అందగలుగా ఉంటారు. వలన సముద్రాల వతువులాలి వాళ్ళ యొక్క మాట మనకు వినాలనిపిస్తుంది, అటువంటి మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. బలరామ సముద్రులు రాజకీయులు మంచి బలంగా వాడుగా ఉంటారు. యశోకీర్తి వాళ్ళ యొక్క కీర్తి అంతా వ్యాపించి ఉంటుంది. ఎవరు వాళ్ళంతా తొలి జన్మంలో పరమేశ్వరుని ఆరాధించే వాళ్ళందరికీ కలుగుతుంది. ఆరాధించే వాడు కనులై అంటే మూర్ఖులాగా ఉంటారు, బలహీనాతులై ఒక్కొక్క అంగం వాళ్ళ సరిగా ఉండదు, అటువంటి మూర్ఖులుగా జన్మిస్తారు. చలనాందోళిత మలినులుగా ఉంటారు, చపలచిత్తంగా వారుగా ఉంటారు, వాడు సేవించినటువంటి వ్యక్తులు ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఈ దొంతుల గుండయ్య గారితో తర్వాత పెంజాల వెంకటేశం గారితో వస్తున్నటువంటి సంప్రదాయాలన్నీ కూడా మీరు చక్కగా నిలబెడుతున్నారు. దొంతుల గుండయ్య గారు, రాజయ్య గారు, దొంతుల అంజయ్య గారు, తర్వాత భారతనాథ్ గారు, మన చంద్రశేఖర్ గారు, వీళ్ళంతా కూడా చక్కగా కార్యక్రమాలను ఆరంభించి మన పెండాల రాఘవులు గారు, తర్వాత రాజేశ్వరు, శ్రీనివాసు, చంద్రమోహన్ అందరూ కూడా ఈ కార్యక్రమాలు విశేషంగా పాల్గొనాలి. చాలాసార్లు అనుకుంటాడు మనం పెండాల శ్రీనివాస్ గారికి ఒక కార్యక్రమాన్ని పెట్టండి, అలా బాగా జరిగిద్దామని వారు పెట్టి ఏదైనా పెట్టిస్తే నేను రావచ్చు. లలితా సహస్రనామం ఇత్యాది ఏదైనా భాషను చెప్పడానికి వీలుంది. లలితా సహస్రనామం అందరితో తప్పులు లేకుండా చదివించాలని ఆసక్తి, కొన్ని తప్పులు పుడుతుంటాయి. లలితా సహస్రనామం చాలా చదువుతుంటే చాలా మంది తప్పులు చదువుతున్నారు, దానివల్ల లోపాలు. తర్వాత అందరికీ అని చెప్పవచ్చు, శివానంద గారు చెప్పవచ్చు, అవి కూడా కొన్ని తప్పులు ఉచ్చారణ జరుగుతున్నది. వాళ్ళు చెప్పడం సరిగా చెప్తున్నారు కానీ 1కి 4 సార్లు 10 సార్లు చెప్పి అనిపించాలి, అప్పుడే అది తప్పనేటువంటిది పోవాలి. ఏకశబ్ద సుప్రయుక్త సమ్యజ్ఞాత స్వర్గీయలోకే కావచ్చు. ఒక శబ్దాన్ని మనం చక్కగా ఉచ్చరించినట్టయితే స్వర్గలోకంలో మన కోరికలను ప్రసాదిస్తుంది. ఎన్నికల్లో కూడా 400 పైన సీట్లు సంపాదిస్తారని మనం గట్టిగా చెప్పుకోగలం.
అనేక మంది భక్తులు కూడా మన లలితాశ్రమాలు కూడా వారు కూడా ప్రచారం చేస్తున్నారు. శ్రీ శివ అనేటువంటి మన నామ స్మరణ మాత్రం వల్ల శివ అంటే మంగళ, అందరిలో శుభాలు కలగాలి. కాబట్టి అందరికీ డబ్బు కొడకాలి, అందరిలో శుభాలు కలగాలంటే శ్రీ శివనామం చేయాలి. శ్రీ శివ అంటే పార్వతీ అయితే సంవత్సరం లోపల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇటువంటి ఫలితాలతో చెప్తున్నారు. శ్రీ శివ శ్రీ శివ శ్రీ శివ శ్రీ శ్రీ శివ శ్రీ శివ శ్రీ శివ శివనామని భావితేంతరంగే దురితాన్ని అపహరించి మీ సంఖ్యను పంపించాలని చెప్పి వారు ఒక లెటర్ రాసి పంపించారు. నేను సంస్కృతంలో వారి పత్రాలు రాశాను, రాసి దాని సమాధానాలు కూడా రాశాను. ఆ విధంగా